ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మే 5. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు 5:16. హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడన్న పదము మరలా పేర్కొనబడినది. యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడే గాక మన విజ్ఞాపనకర్త, మన ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు. కోర్టుకు న్యాయస్థానము వెళ్ళదలిచిన వారు తమ కేసును కోర్టులో ఏ విధముగా వేయవలెనో తెలియక న్యాయవాదిని ఏర్పరచుకొనిదరు. ఈ న్యాయవాదులు చట్టమునంతటిని ఎరిగి ఉందురు గనుక వారి పక్షమున న్యాయమును చేయమని అడుగుదురు. యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడుగా పరలోకములో మన పక్షమున విజ్ఞాపన చేయును. ఆయన మన బలహీనతలు, హద్దుబాటులు, పతనములు ఎరిగినవాడు గనుక మన పక్షమున విజ్ఞాపన చేయును. మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఆయన మన పాపములను కప్పివేయడు. కానీ తండ్రి, ఫలానా వారిని క్షమించుము, తన శరీర బలహీనతను బట్టి పాపములో పడెను, ఎవరో అతని మోసగించుట వలన పడిపోయెను, తండ్రి అతని క్షమించుము, తన పాపమును బట్టి అతడు పశ్చాత్తాపపడుచున్నాడు, నేను అతనిని నా ప్రశస్త రక్తంతో కొని ఉన్నాను, అతనిని విమోచించి భవిష్యత్తులో అతనికి నేను సహాయం చేసేదను అని ఉత్తరవాదిగా దేవునికి విజ్ఞాపన చేయను. కొందరు తల్లిదండ్రులు కోర్టులో, ఇక నుండి మా కుమారుని జాగ్రత్తగా చూచుకునేదము, అతడు చాలా చిన్నవాడు, చెడు సహవాసములలో పడిపోయెను, మేము కూడా ఇంతవరకు కొంత అజాగ్రత్తగానే ఉన్నాము అని బ్రతిమాలెదరు. యేసుక్రీస్తు ప్రభు మన పక్షమున విజ్ఞాపన చేయటం మాత్రమే కాక జయ జీవితము జీవించుటకు మనకు సహాయం చేయును. మన శోధనలలో అధికమైన బలమును మనకు అనుగ్రహించును. ఆయన జతపని వారముగా పాపములో పడిపోవు వారి కొరకు విజ్ఞాపన చేయుటకు నేర్చుకునవలెను. వారిని శిక్షించి నేరారోపణ చేయుటకు బదులు వారి పక్షమున బ్రతిమాలి విజ్ఞాపన చేసేటి వారముగా మనముండవలెను. ఈ దినములలో విజ్ఞాపన చేయు వారిని కొందరినే కనుగొనుచున్నాము. చాలామంది కథలు వ్యాపింప చేయటంలో జ్ఞానవంతులుగా కనబడుదురు. వారు కథలు ప్రచురము చేయుచు వెళ్ళవలెనని తలంచుదురు. అందుకే వారు ఫలానా స్థలములో ఏమి జరిగినదో తెలుసా, దాని గురించి అందరూ చెప్పుకొనుచున్నారు అని అందరితో చెప్పుదురు. ఆ విషయం ఆసక్తికరముగా ఉండటకు దానికి కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుదురు. మరియు వారు ఇంటింటికి వెళ్ళి చెప్పుదురు. ఇదే వారి పని. విశ్వాసులముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలెను. మన అందరికంటే సాతాను చాలా బలము గలవాడు. నేనేమాత్రము పడిపోను అని ఎవరనూ చెప్పజాలరు. ఎందుకనినా అపవాది మిక్కిలి యుక్తి గలవాడు. చిన్న విషయంలో కూడా వాడు మనలను మోసగించగలడు. కొన్నిసార్లు స్నానం గదిలో చిన్న సబ్బు ముక్క మీద పొరపాటున కాలు పెట్టి జారిపడి కాళ్ళు విరగొట్టుకున్న వారు ఉన్నారు. ఇది చిన్న నిర్లక్ష్యం వలన జరిగిన సంఘటన. అదే విధముగా సాతాను కూడా మనలను చిన్న శోధనలో పడవేసి పాపము చేయించును. గలతీ 6:1-2 ఈ విధముగా చదువుచున్నాము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. యేసుక్రీస్తు ప్రభువుతో జతపని వారముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలెను. యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు రాజు. కానీ ప్రకటన 1:13 ఆయనను మన ఉత్తరవాదిగా, ప్రధాన యాజకునిగా చూచుచున్నాము. యోహాను 13:4-5 ప్రభు ఒక తువాలు తీసి నడుమునకు కట్టుకుని తన శిష్యుల పాదములు కడుగుటకు పూనుకొనెను అని చూచుచున్నాము. ఆ విధముగా ఆయన శిష్యులకు వారు తన శిష్యులైనప్పటికీ
తమ పాదములు కడుగుకొనవలెనని జ్ఞాపకం చేయుచున్నాడు. ఈ దుష్టలోకములో వినుట ద్వారా, చూచుట ద్వారా మనము తప్పక అపవిత్రులమగుదుమని ప్రభు మనల్ని హెచ్చరించుచున్నాడు. దినమునకు అనేక సార్లు మన చేతులను మనము కడుగుకొనినట్లు మన సమస్త అపవిత్రత నుండి మనలను ఎడతెగక కడుగుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇష్టపడుచున్నాడు. నిరంతరము నిలుచు ప్రధాన యాజకుడుగా ఆయన బంగారు దట్టి కట్టుకొని మన పక్షమున విజ్ఞాపన ప్రార్థన చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన జతపని వారముగా మనము కూడా అట్టి పరిచర్య చేయవలెను.